అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ స్టాంపుల కుంభకోణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఉన్నం కుమారుడు మారుతి చౌదరి పేరు తెరపైకొచ్చింది. ఈ స్టాంపు స్కామ్ నిందితులతో మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు మరో నిందితుడు మోహన్ బాబుతో మారుతి చౌదరి మాట్లాడినట్లు విచారణలో అంగీకరించారన్నారు. ఎర్రప్ప మోహన్ బాబు నుంచి ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ కు చెందిన ఖాళీ ఈ పేపర్లను తీసుకుని ఎమ్మెల్యే సురేంద్రబాబుపై మారుతి చౌదరి తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ క్రమంలోనే ఉన్నం మారుతి చౌదరి సన్ ఆఫ్ హనుమంతరాయ చౌదరి వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీసేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని పోగొచ్చుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు 10 అవకతవకలు జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారని, అందులో 4 ఎస్ఆర్సీ కంపెనీ అని తెలియజేసినాడు.